ఇప్పుడు ఈ ఆఖరిలో మాట్లాడే ఏంటంటే అప్పట్లో నాటకాల్లో రాత్రి 1 కృష్ణుడు, రాత్రి 2 గంటలకు 3 కృష్ణుడు, 5 గంటలకు 5 కృష్ణుడు వస్తాడు. ఇప్పుడు అలాగా. ఎనీవే, బిఫోర్ ఐ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ పర్సనల్గా నా జీవితంలో చేసుకున్న పెద్ద అదృష్టాల్లో ఒకటి ఏంటంటే సో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. హీఈస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ఫస్ట్ టైం ఒప్పుకున్నారంటే అక్కడ వెంటనే పంచి చూడాలి అసలు. నేను మర్చిపోలేదు ఏంటంటే 300 సినిమాలు దగ్గర చేశాను. ఏ ప్రొడ్యూసర్ దగ్గర చూడలేదండి. ఆ రోజుల్లో ప్రియా పచ్చళ్ళు, సోమా కూల్ డ్రింక్స్ ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చేసేది. అది ఎంత సంతోషం అంటే ఒక ప్రేమ. రామోజీరావు గారు పంపించారు. కోవిడ్-19లో కోవిడ్ మందు అందరికీ పంచారండి ఆయన. ఇదంతా చాలామందికి తెలీదు. సినిమా గురించి చెప్పాలంటే అండి, ఒకటి ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్ ఫిల్మ్. కొద్ది సంవత్సరాల ముందు శతమానం భవతం సినిమా వచ్చింది. దాంట్లో కీలకమైన పాత్ర వేశాను నేను. అది ప్రపంచం అంతటా కూడా ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి పెద్ద క్యాచ్ అయిందండి సంక్రాంతిలో. ఎందుకంటే వి హ్యావ్ బికమ్ వాట్ యూ కాల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. ఫ్యామిలీస్కి దూరంగా ఉంటున్నాం. ఎమోషన్స్ లేదనుకుంటారు అవతల వాళ్ళు, కానీ ఉంటాయి. డీప్ డౌన్ బరి అయి ఉంటాయి, లోపలే ఉంటాయి, ఇక్కడే ఉంటుంది. అది కలుసుకున్నప్పుడు తలుచుకున్నప్పుడు కదిపి వస్తుంది మనిషిని. నేను చెప్తున్నానండి, ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయిన ఆగస్ట్ 14th ప్రతి ఎన్ఆర్ఐ, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇక్కడ కార్లు ఉన్నాయి. దే విల్ ఆల్ గో ఫర్ అ ఫ్యామిలీ ట్రిప్ అండి. దట్ ఈస్ వాట్ ద ఆరా దిస్ ఫిలిం ఇస్ క్రియేటెడ్ అండి. నిజంగా ఒక అద్భుతమైన ఒక ఫ్యామిలీ 3 జనరేషన్స్ తీసుకొని ఆ క్యారెక్టర్స్లో ప్రతి క్యారెక్టర్లో ఎక్సెంట్రిసిటీ ఉంటుంది. అది జంజాల గారు స్క్రిప్ట్స్లో చూసాం. అంటే ఒక ఆథెంటిక్గా, ఏదో స్లాప్స్టిక్గా కాదు, దాంట్లో ఒక ఎమోషన్ నాట్ చేసి దాన్ని హ్యూమర్ని బ్లెండ్ చేసి ఎలా వెళ్ళింది ఆ 2 hours అని ఎవరికి తెలియదండి. ఆ క్లైమాక్స్ వచ్చేదాకా కూడా బ్రిలియంట్లీ మేడ్ ఫిలిం. ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఏదో మార్కెట్ చేస్తున్నాను అనుకోవద్దండి. నేను చెప్తున్నాను, ఈటీవీ విన్లో ఉషా కిరణ్లో శ్రీవారికి ప్రేమలేఖ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ఈటీవీ విన్లో ఇది అంత పెద్ద సక్సెస్ అవుతుందండి.